మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్లో ఉండే ఈయన తాజాగా మియామిలోని అత్యంత ఖరీదైన భద్రత కలిగిన ఇండియన్ క్రీక్ ఐలాండ్లో ఏకంగా $170 మిలియన్ అంటే దాదాపుగా 1564 కోట్లు వెచ్చించి ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. మియామి డెడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఇంటి ఒప్పందంగా రికార్డు సృష్టించింది. డెవలపర్ వ్లాడ్ డోరనిన్ 2025లో తన స్టార్ ఐలాండ్ భవనాన్ని $120 మిలియన్ కు విక్రయించడం గతంలో రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆ రికార్డును జుకర్బర్గ్ తుడిచిపేశారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ఆరోన్ రోలిన్స్ నుండి ఈ ఎస్టేట్ను ఆయన కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఇల్లున్నటువంటి ఇండియన్ క్రీక్ ఐలాండ్ సామాన్యమైన ప్రదేశం కాదు. ప్రపంచవ్యాప్తంగా దీనిని బిలియనియర్ బంకర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళడం అందరికీ సాధ్యం కాదు. ఈ ద్వీపంలో కేవలం 40 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. నివాసితుల కోసం ప్రత్యేక పోలీస్ దళంతో అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తారు. ఇప్పటికే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇక్కడ 2 ఇళ్ళు కొనుగోలు చేశారు. ప్రస్తుతం జుకర్బర్గ్ కూడా ఆయనకు సమీపంలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బిలియనియర్ బంకర్గా ప్రసిద్ధి చెందినటువంటి ఈ ద్వీపంలో జుకర్బర్గ్ కొనుగోలు చేసిన భవన నిర్మాణం దశలో ఉంది. ఇక ఆయన అభిరుచికి తగ్గట్టుగా దానిని నిర్మాణం చేస్తున్నారు. ఇది 1.84 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మెగా మాన్సన్లోని 9 బెడ్రూమ్లు, 11 బాత్రూమ్లు, వాటర్ ఫ్రంట్ స్విమ్మింగ్ పూల్, అలాగే ప్రైవేట్ డాక్ వంటి ఉన్నాయి. అత్యాధునిక జిమ్, హెయిర్ సెలూన్తో పాటుగా లైబ్రరీలో ఒక రహస్య మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉండడం దీని ప్రత్యేకత. జుకర్బర్గ్కు మయామిలోని ఈ భవనం శాశ్వత నివాసంగా ఉంటుందా, లేదంటే అతను రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలో మరో ఆసక్తిగా ఉంటుందా అనేది స్పష్టత లేదు. జుకర్బర్గ్ కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో, లేక్ టోహోతో పాటుగా ఇక వాషింగ్టన్ DC, ఇక హవాయి ద్వీపమైనటువంటి కౌయిలో కూడా ఇల్లును కలిగి ఉన్నారు.